హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు? సో, రీసెంట్‌గా మనకి ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చాయి కొన్ని. సో, స్టూడెంట్స్‌కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే గైడెన్స్‌తో పాటు, దానికి సంబంధించిన కొన్ని ట్రిక్స్ అనేది కూడా చెప్పడం జరిగింది. గతంలో మనము ఆహ్, ఏదైతే 45 సెకండ్స్ మెథడ్ ఫస్ట్ చిట్కా. ఈ 45 సెకండ్స్ మెథడ్ వాడినట్లయితే మీరు ఎగ్జామినేషన్ హాల్‌లో మంచి క్వెషన్స్‌ని అంటే నంబర్ ఆఫ్ క్వెషన్స్‌ని మిగతా వాళ్ళకంటే ఎక్కువ క్వెషన్స్‌ని మీరు చేసే అవకాశం ఉందని మనం గతంలో చెప్పాము. ఆ వీడియోస్ ఎవరైనా చూడనట్లయితే ఆ ట్రిక్ మెథడ్ కూడా చూడండి. అదే విధంగా 3 రౌండ్ మెథడ్. 3 రౌండ్ మెథడ్ ఏంది అంటే సీబీటీ ఎగ్జామ్‌లో మనము అక్కడ 3 రౌండ్ మెథడ్ అనేది యూజ్ చేసి మిగతా వాళ్ళకంటే ఒక 10 మార్క్స్ స్కోర్ ఏ విధంగా చేసుకోవచ్చు వితౌట్ నెగెటివ్ మార్కింగ్. అసలు నెగెటివ్ మార్కింగ్ టచ్ కాకుండా కూడా ఎక్కువ మార్కులు ఏ విధంగా స్కోర్ చేసుకోవచ్చు అనేది ఆల్రెడీ ఒక వీడియో చేసాం. అది కూడా చూడండి. ఇక థర్డ్‌ది ఈ రోజు వీడియోలో ఈ 147 మెథడ్‌కి సంబంధించిన టైమ్ టేబుల్ షెడ్యూల్. ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం. కాకపోతే ఆ టైమ్ టేబుల్ షెడ్యూల్ అనేది మేము ఇచ్చాము. ఫ్రీగానే ఇచ్చాము అందరికి. డౌన్‌లోడ్ చేసుకోమని. అప్పుడు మేము చూసుకోవడానికి ఇచ్చాం. అంటే వ్యూ మాత్రమే చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రీగా మీకు డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తున్నాం. ఈ ఏదైతే టైమ్ టేబుల్ ఉందో మొత్తం 95 పేజెస్ దాదాపు. 95 పేజెస్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు కనబడుతుంది. 95 పేజెస్. ఏదైనా ఒక టైమ్ టేబుల్ 10 పేజీలు ఉంటది, 20 పేజీలు ఉంటది. కానీ ఈ టైమ్ టేబుల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. 95 పేజెస్ టైమ్ టేబుల్. దీన్ని గనుక మీరు ఫాలో అయినట్లయితే మిమ్మల్ని దాటే వాళ్ళు ఎవరు ఉండరు. సో, ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఈ 150 రోజుల షెడ్యూల్‌ని గనుక మీరు పర్ఫెక్ట్‌గా పాటిస్తే, అంటే ఏదో పైపైన ఒక రోజు చదివి మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇచ్చి ఆ విధంగా చదవకుండా పర్ఫెక్ట్‌గా పాటిస్తే ఖచ్చితంగా మీకు జాబ్ రాకుండా ఎవరు ఆపలేరు. సో, దీన్ని 75 డేస్ కూడా చేసుకోవచ్చు మనం. 75 రోజుల టైమ్ టేబుల్ కూడా చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది చూద్దాం. అదే విధంగా ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలనే ఆప్షన్ కూడా చూద్దాం. అదే విధంగా మీకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందనేది కూడా ఒకసారి చూద్దాం. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే ఈ 150 డేస్ టైమ్ టేబుల్ ఎవరైతే అంటే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఎప్పుడు గాని మీరు గుర్తుపెట్టుకోండి ఈ వీడియో చూస్తున్నారంటేనే ఇంతసేపు మీరు వింటున్నారు అంటేనే ఇది సబ్జెక్ట్ ఓరియెంటెడ్ కూడా కాదు. మీకు ఉపయోగపడే ఒక చిట్కా అని చెప్పగానే ఈ వీడియో వింటున్నారంటేనే మీరు ఖచ్చితంగా రైల్వే జాబ్ సాధించాలని మీ మనసులో దృఢ సంకల్పం ఉందని అర్థం. సో, రైల్వే జాబ్ వచ్చిందంటే మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తుకు భరోసా కూడా వస్తుంది. అంటే రైల్వేనే కాదు ఏ జాబ్ అయినా సరే. అదేవిధంగా లక్షలాది మంది పోటీ పడుతున్న దీంట్లో మీరు అందరికంటే ముందుండాలంటే కేవలం కష్టపడి చదవడం ఒకటే కాదు. స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. స్మార్ట్ వర్క్. సో, సరైన ప్రణాళికతో స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఏఎన్ఆర్ పబ్లికేషన్ 150 రోజులు అదేవిధంగా 75 రోజుల టైమ్ టేబుల్ షెడ్యూల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 150 రోజుల టైమ్ టేబుల్ 95 పేజీలు ఉంటుంది. దీన్నే మీరు 75 రోజుల టైమ్ టేబుల్ కూడా మార్చుకోవచ్చు. ఈ టైమ్ టేబుల్ గనుక ఫాలో అయినట్లయితే మీరు ఒక్కొక్క టాపిక్‌ని సపోజ్‌కి సంఖ్యా వ్యవస్థ అనే టాపిక్ ఉంది మ్యాథమెటిక్స్‌లో. దీన్ని చివరిగా 150 రోజు వచ్చేపాటికి మీరు దాదాపు 20కి పైగా సార్లు మీరు రివిజన్ చేయొచ్చు ఒక్కొక్క సబ్జెక్ట్‌ని. ఒక్కొక్క టాపిక్‌ని మీరు 150 రోజు వచ్చేపాటికి 20 సార్లకు పైగా రివిజన్ చేయొచ్చు. అదే లాస్ట్ రోజు వచ్చేపాటికి 150 రోజు వచ్చేపాటికి మీరు మొదటి రోజు ఏం చదువుకున్నారో కూడా లాస్ట్ రోజు గుర్తుండే విధంగా మీకు ఇది రెడీ చేయడం జరిగింది. సో, మోస్ట్ ఎఫెక్టివ్ టైమ్ టేబుల్ అనుకోవచ్చు. మీరే చూసుకోండి. నేను చెప్పడం కాదు. మీకు ఇస్తున్నాను. మీరు చూసుకోండి. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. లేకపోతే అవసరం లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో మొత్తం అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్ మొత్తం ఉంటాయి. అదేవిధంగా ప్రతిరోజు చదివిన దానికి ఏ విధంగా రివిజన్ చేసుకోవాలని కూడా ఉంటుంది. దాంతో పాటుగా మీకు లాస్ట్‌లో ఒక చిట్కా కూడా ఇవ్వడం జరిగింది. ఈ టైమ్ టేబుల్‌ని అనుసరించేటప్పుడు మీ బలాలు మరియు బలహీనతలకు అనుగుణంగా చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు మీరు కూడా. అంటే ఇప్పుడు సపోజ్‌కి మేము సంఖ్యా వ్యవస్థకి 2 రోజులు షెడ్యూల్ ఇచ్చామనుకోండి. మీకు ఆల్రెడీ సంఖ్యా వ్యవస్థ మీద మీకు బాగా పట్టుంది. నాకు అన్ని రోజులు అవసరం లేదనుకుంటే దాన్ని మీరు మార్చుకోవచ్చు. సో, ఇది మీరు డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఈ షెడ్యూల్‌ని. లేకపోతే ఎవరైతే 4+ బుక్స్ 4 బుక్స్ లేకపోతే 4 కంటే ఎక్కువ బుక్స్ మన ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నారో వాళ్ళకి ఈ టైమ్ టేబుల్ 95 పేజీల టైమ్ టేబుల్ ఫ్రీగానే ప్రింట్ తీసి మేమే పంపిస్తాం బుక్స్‌తో పాటు. పంపిస్తున్నాం ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాం. సో, కాబట్టి మీరు దీన్ని మాత్రం ఖచ్చితంగా మనసులో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌కి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సపోజ్‌కి డే 1. డే 1లో ఏం జరిగిందండి ఇక్కడ? మీకు డే 1లో సంఖ్యా వ్యవస్థ ఉంది. 150 రోజుల టైమ్ టేబుల్‌లో మ్యాథమెటిక్స్ నుంచి సంఖ్యా వ్యవస్థ అనేది ఉంది. సో, ఈ సంఖ్యా వ్యవస్థ మీరు జాగ్రత్తగా చూడండి. డే 1లో ఉంది. సో, ఇది ముందుకు వెళ్తున్న కొద్దీ ఎన్ని సార్లు రివిజన్ అయితుందో కూడా చూద్దాం మనం ఒకసారి. డే 1లో ఉందా? మళ్ళీ ఇక్కడ ముందుకెళ్తున్నాను చూడండి. మళ్ళీ డే 5లో వచ్చింది చూడండి. అంటే ఇప్పటికి ఎన్ని సార్లు అయిపోయింది? 2 సార్లు అయిపోయింది. రివిజన్ ఈ బ్లాక్ కలర్‌లో ఉన్నాయన్ని రివిజన్. మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి డే 11లో కూడా వచ్చింది సంఖ్యా వ్యవస్థ. 3 సార్లు అయిందా? ఇది ఒకటే కాదు ప్రతి ఒక్క టాపిక్ ఆ విధంగా ఎన్ని సార్లు వస్తుందో కూడా మీకు అర్థం కాదు. అన్ని సార్లు రివిజన్ చేసుకోవచ్చు దాన్ని. డే 18లో చూడండి మళ్ళీ వచ్చింది సంఖ్యా వ్యవస్థ. మొత్తం 4 సార్లు అయిందా? ఇక్కడ వైట్ కలర్‌లో ఉన్నాయన్ని కొత్త టాపిక్స్. ఈ కొత్త టాపిక్స్ కూడా రివిజన్ అవుతాయి. ఇప్పుడు శాతాలు ఉందా? ఈ శాతాలు కూడా చాలా సార్లు రివిజన్ అవుతుంది మీకు. మళ్ళీ ఇక్కడ చూడండి డే 26లో సంఖ్యా వ్యవస్థ వచ్చిందా? ఈ విధంగా మీరు చివరికెళ్ళే పాటికి నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను కదా! ఒక్కొక్క టాపిక్ 20కి పైగా సార్లు కూడా రివిజన్ అవుతుంది. దీంట్లో మీకు అన్ని కవర్ అయిపోతాయి. ప్రతి టాపిక్ కవర్ అయిపోతుంది. మ్యాథ్స్ నుంచి అన్ని టాపిక్‌లు కవర్ అయిపోతాయి. రీజనింగ్ నుంచి అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. సైన్స్ నుంచి అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. జీకే నుంచి కూడా ప్రతి ఒక్కటి ఫిజిక్స్ పాలిటీ, ఎకానమీ, స్టాటిక్ జీకే, జియోగ్రఫీ, హిస్టరీలో ఏవేవి టాపిక్స్ చదువుకోవాలో కూడా సైడ్‌కి ఇచ్చాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ. క్లియర్‌గా ఇచ్చాము ఈ టాపిక్స్ కూడా. సో, అవి నెక్స్ట్ చూద్దాం ఒకసారి లాస్ట్‌కెళ్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి.
150 ఆల్రెడీ సిలబస్ ఎక్కడ కంప్లీట్ అయిపోయిందంటే 143 రోజులకి మొత్తం సిలబస్ కంప్లీట్ అయిపోయి అన్ని రివిజన్ కూడా అయిపోయినాయి. 144 నుంచి కరెంట్ అఫైర్స్ ఇచ్చాం. మొత్తం రివిజన్ మీకు మిగతా టైం అంతా కరెంట్ అఫైర్స్‌కి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మీరు 150 రోజు ఫినిష్ అయిపోతదో, ఇక ఆ రోజు నుంచి మీరు టిల్ ఎగ్జామినేషన్ వరకు మళ్ళీ దీన్ని రిపీట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఎక్కడైతే మీరు వీక్‌గా ఉన్నారో ఆ టాపిక్స్ ఇంకా రివిజన్ చేసుకోవచ్చు. బట్ ఒకసారి దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోండి. 150 రోజు మీరు చదువుకునే పాటికి ఒక్కొక్క టాపిక్‌ని మీరు మినిమమ్ 20 టైమ్స్‌కి పైగా రివిజన్ చేస్తారు. అదేవిధంగా మొదటి రోజు చదువుకున్నది 150 రోజుకి వచ్చేపాటికి కూడా గుర్తుంటుంది. మా యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇదే. చాలా మంది ఫస్ట్ రోజు చదివింది లాస్ట్ రోజు గుర్తుండదు. లాస్ట్ రోజుకి ఎందుకు ఐదో రోజే గుర్తుండదు. కానీ ఇక్కడ ఆ విధంగా కాదు. 147 మెథడ్ అంటేనే ఒకటో రోజు చదివింది నాలుగో రోజు చదవడం, నాలుగో రోజు చదివింది ఏడో రోజు చదవడం, ఏడో రోజు చదివింది ఆ విధంగా మళ్ళీ కంటిన్యూయస్‌గా ఇన్ఫినిటీ టైమ్స్ మీకు రిపీట్ అవుతుంది. ఆ విధంగా కంటిన్యూ చేసుకుంటూ పోతే. కాకపోతే మనకి టైం ఎక్కువ ఉండదు కాబట్టి 150 రోజులే తీసుకున్నాం. ఈ 150 రోజులు ఈ విధంగా మీరు చదువుకుంటే ఒక్కొక్క టాపిక్ చాలా నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది కవర్ అవుతుంది. ఇక చాలా మంది అడుగుతున్నారు ఇంకొక క్వెషన్ ఏంటి అంటే, మాకు 150 డేస్ అంత టైం లేదు. మేము తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. అంటే 70 డేస్‌లో కంప్లీట్ చేసుకోవాలి. సో దానికి తగ్గట్టు మీరు చెప్పమంటున్నారు. సో అటువంటి వాళ్ళకి ఏం లేదండి. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే డే 1 ఇక డే 1 ఇచ్చామా? డే 2 షెడ్యూల్ ఇచ్చామా? ఇప్పుడు డే 3 షెడ్యూల్ ఇచ్చాం. డే 4 ఒక షెడ్యూల్ ఇచ్చాం. మీరు గనక 75 డేస్‌లో కంప్లీట్ చేయాలనుకుంటే డే 1ని, డే 2ని 2 కలిపి ఒకటే రోజులో చదవాల్సి ఉంటది. అంటే డే 1, డే 2 ఏమవుతుంది మీకు? ఫస్ట్ రోజు చదవాల్సిన టాపిక్స్ అవుతాయి. అదేవిధంగా డే 3, డే 4 ఏమవుతుంది? డే 2 రోజున చదవాల్సిన టాపిక్ అవుతుంది. ఇక డే 5, డే 6 ఏమవుతుంది? డే 3 రోజు చదవాల్సిన టాపిక్. దీన్ని ఆధారంగా చేసుకొని మీరు దీన్ని 75 రోజుల టైమ్ టేబుల్‌గా కూడా మార్చుకోవచ్చు. లేదు సార్ మేము మార్చుకోలేకపోతున్నాం. మీరే తయారు చేయండి అని చెప్పి మాకు కామెంట్ సెక్షన్‌లో ఎవరైనా మీకు మినిమమ్ ఒక 50కి పైగా ఫీడ్‌బ్యాక్ వస్తే అది కూడా మేమే తయారు చేసిస్తాం. సో కాబట్టి 150 రోజుల షెడ్యూల్ ఈ విధంగా ఫాలో అవ్వాలి. లేదా 75 రోజుల షెడ్యూల్ ఆ విధంగా వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆర్ఆర్‌బీ ఎగ్జామినేషన్‌లో మీరు సక్సెస్ అనేది మీ దగ్గరికి చేరుతుంది. హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఇది మనకి ఆర్ఆర్‌బీ లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జీఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది. మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిగ్ బ్యాంక్. సో ఈ బుక్స్లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ ప్లస్ బిట్స్ రెండు ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్, రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాసులు చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి. సపోజ్ కి ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామంటే ఒక బుక్ మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరం అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకోండి కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది ఇది. ఈ బిగ్ బ్యాంక్ ని ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇది కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే అయితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి, ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జిఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి, ఎన్టీటీసీలో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణం, అంతరిక్ష రంగం. దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి,
టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి, అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు, ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి. ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ క్యూఆర్ కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ గా రాష్ట్రపతి మారారనుకుందాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది. సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ చూసినా నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి, అదేవిధంగా ఏఎల్పీ వాళ్ళకే, కానీ ఎక్కువ ఎఫర్ట్ దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్ట్ రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. విత్ థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావ్ బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా కానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాస్ చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్ ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాసులు కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520, దీంతో పాటు కూడా మీకు వీడియో కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిడ్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిడ్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది ఆ ప్రాబ్లం, ఎలా చేశారు ఫిజిక్స్ అనేది మీరు ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిడ్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ బిట్స్, ఏఎల్పీ టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని మాత్రం అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్ ఇప్పుడు ఎస్ఎస్సీలో జాయిన్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3. కాకపోతే ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. సేమ్ ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది ఎన్టీపీసీలో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ కి సంబంధించిన కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే ఒక చార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది. కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్, 3 బుక్స్, 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంది. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎన్ని యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక, ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది. మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 day డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 days పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ అయినా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.